హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. 100 రోజుల సాడిస్ట్ పాలన, ఇది ఈరోజు మన టాపిక్. నిజంగా గడిచిన 100 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజల బ్రతుకులు ఎంత దుర్భరంగా మారినాయి అన్న విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, అందుకే ఈ వీడియోని ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడే లైక్ చేసి వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎందుకంటే నిజాలు ప్రజలందరి దాకా చేరాలి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఎందుకు డిస్క్లైమర్ ఇవ్వాలి అంటే, డిస్క్లైమర్ మనం ఇవ్వకపోతే చట్టపరంగా మనల్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు తప్పకుండా జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు మనం చాలా నిజాలు మాట్లాడబోతున్నాం కాబట్టి తప్పకుండా ఇరుకున పెడతారు. అందుకే ఈ డిస్క్లైమర్ అనేది చాలా అవసరం. ఏందా ఆ డిస్క్లైమర్ అంటే, అయ్యా నేను ఈరోజు మాట్లాడబోయే ఈ విషయాలు, ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈ డేటా అన్నది వాట్సాప్ మాధ్యమాలలో ఫ్రీగా అవైలబుల్ ఉంది. నేను దాన్నే ఈరోజు డిస్కస్ చేయబోతున్నా. అవైలబుల్గా ఉన్న డేటాని నేను నా సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకుంటున్నా, కానీ ఈ డేటాకి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఇది డిస్క్లైమర్. ఇక ఈరోజు టాపిక్కి వెళ్ళిపోతాం. ఏంటి ఆ టాపిక్ అంటే, 100 రోజుల సాడిస్ట్ పాలన. ఏంటి ఈ పాలన అంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ఏం జరిగింది 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే, హత్యలు జరిగినాయి, దాడులు జరిగినాయి, ఆస్తుల విధ్వంసాలు జరిగినాయి, కక్ష సాధింపులు జరిగినాయి. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూర్చివేతలు జరిగినాయి, ప్రభుత్వ భవనాల విధ్వంసాలు జరిగినాయి. ఇక్కడ చూసుకుంటే శిలాపలకాల ధ్వంసం. నిజంగా ఎంత దారుణం అంటే, శిలాపలకాలు మంచి పని చేసి శిలాపలకాలు పెట్టుకుంటే దాన్ని కూడా ధ్వంసం చేశారు. విగ్రహాల విధ్వంసం మనం చూసినాము. వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని దారుణాతి దారుణంగా విధ్వంసానికి గురి చేశారు. ఇది గడిచిన 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఇది నిజంగా దారుణం. అది కాకుండా ఇంకేం జరిగింది అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఏంటది అంటే, అధికారులపై వేధింపులు, గిట్టని ఐపీఎస్ ఐఏఎస్లకి పోస్టింగులు ఇవ్వకుండా కక్ష. మనం చూసినాము 23 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఎవరైతే గిట్టరో, ఎవరికి టీడీపీకి వాళ్ళకి పోస్టింగులు ఇవ్వకుండా వాళ్ళని సతాయిస్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్యాబ్రికేటెడ్ జత్వానీ కేసులో అత్యుత్సాహము. కదాంబరి జత్వానీ అని చెప్పేసి ముంబై నుంచి ఒక మహిళను పట్టుకొచ్చి ఆమె కేసులో ఒక అత్యుత్సాహం అనేది చూపించి ఐపీఎస్లు విశాల్ గున్ని గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కాంతి రాణా టాటాలపై తప్పుడు కేసులు పెట్టి నిజంగా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది రెడ్ బుక్ రాజ్యాంగము. ఇంకా ఏం జరుగుతున్నది, ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏం జరుగుతున్నది అంటే, వైఎస్ఆర్సీపీ నేతలు నందిగామ సురేష్ గారిని, జోగి రమేష్ తనయుడు రాజీవ్ అక్రమ అరెస్టులు. మనం చూసినాము, జోగి రాజీవ్ గారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. కులం పేరుతో బదిలీలు. ఎంత దారుణము అంటే, కులం పేరుతోటి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఇది నిజంగా దారుణం. మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై అక్రమ కేసులు. అది కాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ డైరెక్టర్ వసుదేవరెడ్డి వేధింపులు. అది కాకుండా అనంతపురం జాయింట్ కలెక్టర్ డి హరితపై టీడీపీ నేత ఆనం వెంకటరామరెడ్డి ట్వీట్. ఆ వెంటనే ఆమెను బదిలీ వేటు వేసిన ప్రభుత్వం. మనం చూసినాము, ఇది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఆనం గారు ఒక ట్వీట్ చేస్తే పాపం ఆమె ఇంకా వచ్చి ఆ పోస్టులో కూర్చోలేదు. అంతకుముందే ఆమె ఉద్యోగం, ఆమె ట్రాన్సిట్లో ఉన్నది. అంటే ఆమె వస్తున్నది రాకముందే ఆమెను ఉద్యోగం నుంచి పీకేశారు. నిజంగా ఇది దారుణం. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆనం గారు ఒక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ వల్ల ఆమె ఉద్యోగం ఆమెని తప్పించేశారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేసిరో లేదో, వసుదేవరెడ్డి, రామకృష్ణ వీళ్ళందరూ ఏంటంటే కులం ప్రాతిపదికన వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది కాకుండా 25 రోజులకే ఫైనాన్స్ సెక్రటరీ వినయ్ చౌదరిపై బదిలీ వేటు. ఇది నిజంగా దారుణము. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇక్కడ జోగి రాజీవ్ గారిని మనము ఇక్కడ చూడొచ్చు, నందిగామ సురేష్ గారిని తీసుకెళ్తున్నారు పోలీసులు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఇదే మన రెడ్ బుక్ రాజ్యాంగం. అది కాకుండా ఇంకేం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో అంటే, వీసీలపై దౌర్జన్యము. అమ్మ జీవితం, ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా మొత్తం మట్టిలో కలిపేసే ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతున్నది. వైఎస్ఆర్సీపీ హయాంలో నియమితులైన పలు యూనివర్సిటీల వీసీలపై టీడీపీ మూకదాడులు, దౌర్జన్యము. మనం చూసినాము, చాలామంది వీసీలు రిజిగ్నేషను లేదంటే వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇవన్నీ మనం చూసినాము. వీసీలతో బలవంతపు రాజీనామాలు. ఇది నిజంగా దారుణం. బలవంతంగా వాళ్ళతో రాజీనామాలు చేశారు. యూనివర్సిటీల్లో వైఎస్ఆర్ విగ్రహాల తొలగింపు. నేను ఇక్కడ విగ్రహాల గురించి నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా ఒకసారి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి చావు అన్నది ప్రతి ఒక్కరికి రావాలి, నేను కూడా రేపు పొద్దున చచ్చిపోతా. కానీ నాయకుల విగ్రహాలు ఎందుకు పెడతారంటే, వాళ్ళు నడిచిన బాటలో మనం కూడా నడవాలని పెడతారు. వైఎస్ఆర్ గారు మీకు అంటే చంద్రబాబు నాయుడు గారికి మిత్రుడు. మీరిద్దరూ ఒకే చోట ఒకేసారి మీరు ఇక్కడ పాలిటిక్స్లోకి వచ్చారు. అట్లాంటి వైఎస్ఆర్ గారి విగ్రహం పెడితే మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీ మిత్రుడి విగ్రహం అది. కానీ
ఇంత దారుణాతి దారుణంగా ఆ విగ్రహాలని కాల్చేయడము, తొలగించడం ఇది నిజంగా దారుణం. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక వీసీ గారిని ఇక్కడ బెదిరిస్తున్నారు, లోపలికి వచ్చి బెదిరిస్తున్నారు. ఇది ఆల్రెడీ ఫోటోలు వీడియోలు వచ్చినాయి, అది మీరు చూసే ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది కాకుండా నెక్స్ట్ ఏం జరిగింది అంటే పోలీసులపై దౌర్జన్యము. పోలీసులను సైతం వదిలిపెట్టలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గల్లాలు పట్టుకోవడము, కొట్టడము, ఇక్కడ చూడండి ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ట్రాఫిక్ పోలీసు ఏంది అంటే కూటమి సర్కారు వచ్చాక పోలీసులకే రక్షణ కరువైంది. ఈ పోలీసులకే రక్షణ కరువైతే ఇక సామాన్య ప్రజలు ఎడిగిపోవాలి. అది కాకుండా పోలీసులపై టీడీపీ శ్రేణుల బెదిరింపులు, దౌర్జన్యాలు, పోలీసులను హీనంగా చూస్తూ అవమానిస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు నిజంగా దారుణం. టీడీపీ నేతలు ఇక్కడ చూడండి ఫోటోలతో సహా ఇచ్చిండు, డీటెయిల్స్తో సహా ఇచ్చిండు. ఈ ఫోటో ఎక్కడిది అంటే బాపట్ల జిల్లా బట్టిప్రోలులో టీడీపీ బరితెగింపు బాపట్ల జిల్లాలో జరిగిందంట. ఈ ఫోటో ఎక్కడిదంటే ఇక్కడ కనిపిస్తుంది, విశాఖలో పోలీస్ కానిస్టేబుల్పై యువకుడి దాడి. ఈ వీడియో చాలా వైరల్ అయిందండి. వాడెవడో బాక్సర్ అంట, ఇక్కడ కనిపిస్తుందా, ఈడు బాక్సర్ అంట, వాడు బాక్సింగ్ చేసుకుంటే గుద్దిండు ఆయన. ఇక్కడ పక్కన చూసుకుంటే విశాఖలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా ఇక్కడ పోలీసులు విశాఖకి సంబంధించిన. కింద చూసుకుంటే కర్నూలు జిల్లా అస్పారి మండలంలో బిల్లేకల్ టమాటా మార్కెట్లో టీడీపీ, అది మనం వీడియో వైరల్ అయింది, వెనక నుంచి వచ్చి కట్టబట్టుకుని కొట్టిండు, అదే వీడియో. అది పోలీసులకి పాపం రక్షణకరమైంది. అదే కాకుండా పోలీసులని హ్యూమిలియేట్ చేయడం, ఇది నిజంగా దారుణం. ఇక్కడ చూసుకుంటే రాయచోటిలో పోలీసులు తనకి ఎస్కార్ట్గా రాలేదంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి రుబాబు. ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. సరే చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత చెప్పిండంట, ఏమన్నా అంటే బయటకు అయితే రాలేదు, చెప్పిండంట అట్లా చేయకూడదని చెప్పేసి. కానీ నిజంగా మంత్రి గారికి ఎస్కాట్ రావాలి నాకు తెలుసు, కానీ మంత్రి గారి భార్య గారికి, మంత్రి గారి కోర్టు గారికి, మంత్రి గారి కూతురు గారికి, మంత్రి గారి మామ గారికి కూడా ఎస్కాట్ రావాలా పోలీసులు. అది అయితే ఎక్కడ చట్టంలో లేదు, ఎక్కడ లేదు. కానీ ఇక్కడ భార్య గారికి ఎస్కాట్ రాలేదని చెప్పేసి భార్య గారికి కోపం వచ్చింది. నిజంగా దారుణం. ఇక్కడ చూసుకుంటే ఎస్ఐ హుసేన్ను నెడుతున్న టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు. ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా మనందరికీ తెలుసు, ఆల్రెడీ తెలిసిన విషయమే. అది కాకుండా ఇంకేం జరుగుతుంది ఏం జరిగింది 100 రోజుల్లో అంటే ఇక్కడ చూసుకుంటే అత్యాచార ఆంధ్రప్రదేశ్, ఇది నిజంగా దారుణం. ఈ వర్డ్ అన్నదే దారుణం. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ, మా భారతదేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్. ఆ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారింది అంటే నిజంగా దారుణం. అత్యాచారాలు, హత్యలు, బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు, మహిళలపై దారుణాలు. ఇది నేను చెప్తే బాగుండదు కానీ మనం విజయనగరంలో 5 నెలల చిన్నారి, 5 నెలలు, 5 ఏళ్ళు కాదు, 5 నెలల చిన్నారిని కూడా వదిలిపెట్టని దారుణం. అత్యాచారం చేసి తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేస్తే 8 ఏళ్ల పాప, ఆ శవాన్ని కూడా వెతకలేకపోయింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంటే నిజంగా దారుణం. ఆ తల్లి ఏమడిగింది, నా కూతురు చచ్చిపోయిందయ్యా, నాకు రాదు, ఆ శవాన్ని నాకు ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అని ఆమె ఏడ్చుకుంటూ ఆ రోజు మీడియా ముందర మాట్లాడితే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. శవాన్ని కూడా వెతకలేకపోయారు, ఎందుకంటే శవాన్ని వెతికితే మళ్ళీ దానికి సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి, కావాలని చెప్పేసి శవాన్ని లైట్ తీసుకున్నారని కూడా కొంతమంది అంటున్నారు, మనం అనలే, కొంతమంది అంటున్నారు. ఇది దారుణాతి దారుణం. ఇట్లా చిన్నపిల్లల ఫోటోలు ఇవ్వకూడదు, మరి వీళ్ళు ఎందుకు ఇచ్చారో అది వేరే విషయం. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఏం జరుగుతుంది ఈ 100 రోజుల్లో అంటే వ్యవసాయం విధ్వంసము. వ్యవసాయము జనరల్గా ఇక్కడ కూడా రాసిండు, మీకు అర్థమైందో లేదో, వ్యవసాయం అంటేనే సాయం అని, అంటే ఒక వ్యక్తికి అన్నం పెడితే ఎంతో పుణ్యం అంటారు. అట్లాంటిది మన దగ్గర రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు, ప్రపంచానికి అన్నం పెడుతున్నారు. వాళ్ళు చేసే సాయం ముందలా బొచ్చు, మనం పీకేది ఏం లేదు, మనం చేసేది ఏం లేదు. అతిపెద్ద సాయం ప్రపంచంలో చేసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రైతే. అట్లాంటి రైతులకు ఏం జరుగుతున్నది అంటే క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఖతం చేసేసారు. ఈ క్రాప్ నమోదు లేదు. ఈ క్రాప్ నమోదే చేయకపోతే ఇన్సూరెన్స్ ఏమొస్తుంది, నమోదే చేయలేదు ప్రభుత్వం. ఇక్కడ చూసుకుంటే ఎరువులు, విత్తనాల కోసం క్యూలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే ఎరువుల కోసం క్యూలు కడుతుంటే నేనే న్యూస్ పేపర్లో ఫోటో చూపించింది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యము, మా జీవితం, 0 వడ్డీ లేదు. అది కాకుండా CCRC కార్డులో పేరుట దోపిడీ అని చెప్పేసి, అంటే ఆ కార్డుల వెనకాల పెద్ద చరిత్ర ఉంది, మనకి న్యూస్ పేపర్లలో వచ్చింది, మీకు గుర్తుండి ఉంటుంది. ఆ కార్డుల కోసం కూడా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి దారుణం. రైతుల దగ్గరనే వసూలు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ధరల స్థిరీకరణ లేదు, ఇక అది దరిద్రం. అది విత్తనాల సహాయ నిధి లేదు. అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేత. వైఎస్ఆర్ యంత్ర సేవ లేదు.
అగ్రి టెస్టింగ్ ల్యాబులకి అంతరాయము కథ అంటే రైతు భరోసా లేదు 20,000 హామీ గాలికి. అంటే సూపర్ 6లో రైతులకి సూపర్ 6లో ఒక 6 అయినటువంటి రైతులకి 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పినది అది కూడా గాలికి పోయింది. ఇంకా ఏం జరిగింది ఈ 100 రోజుల పాలనలో అంటే ఇక్కడ చూడండి, బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని వైఫల్యము. ఇది నిజంగా దారుణము. సరే, మనం ఇక్కడ చూసుకుంటే ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి విద్యారంగం తిరోగమనము. బడ్జెట్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు, ప్రవేశపెట్టలేదు. ఎందుకు ప్రవేశపెట్టలేదంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సూపర్ 6 అనేది ఆ బడ్జెట్లో పెట్టాలి, సూపర్ 6కి డబ్బులు కూడా పెట్టాలి. అది భయం వేసి సూపర్ 6కి డబ్బులు పెట్టలేము అని చెప్పేసి అర్థమయ్యి అసలు బడ్జెటే పెట్టలేదు. విద్యారంగం తిరోగమనం, ఇది అందరూ కొంచెం జాగ్రత్తగా వినాలి. విద్యారంగం మన ఆంధ్రప్రదేశ్ తలరాతలు మార్చగలిగింది కేవలం విద్య ఒకటే. అట్లాంటి విద్యని మన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసిండు అట్లాంటి విద్యకి. కానీ ఈడ ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్ మీడియం రద్దు. ఎంతో కష్టపడి ఎంతో ఆశపడి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని రద్దు చేసేసారు. ఓకే, సిబిఎస్ఈ రద్దు కథం. కింద చూసుకుంటే టోఫెల్ పీరియడ్స్ రద్దు. టోఫెల్ కూడా పీరియడ్స్ అనేది పెట్టి విద్యార్థులను చదివిస్తుంటే అది కూడా రద్దు. ఐబీ అయితే మర్చిపోండి, ఐబీ సెలవు మర్చిపోవాలి అంతే. నెక్స్ట్ చూసుకుంటే తల్లికి వందనానికి ఈ ఏడాది ఎగనామము. మనం చూసినాము, మన లోకేష్ గారు అసెంబ్లీలో నిలబడి నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దాంలే అన్నాడు కథం. అంటే ఎగనామం. ఇక్కడ చూసుకుంటే గోరుముద్ద ఘోరమైన ముద్దగా మారిపోయింది అని చెప్పేసి ఇక్కడ ఒక విషయము. స్కూళ్ళు హాస్టళ్ళు అతిసార కేసులు మరణాలు అని చెప్పేసి స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో జరుగుతున్నది ఏందో మీ అందరికీ తెలుసు. ఫుడ్ పాయిజనింగ్లు, చనిపోవడాలు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే అనకూడదు, ఎవడో ధనవంతుడు ఉన్నాడు భారతదేశంలో, అతిపెద్ద ధనవంతుడు, వాని ఇంట్లో కుక్కపిల్ల చచ్చిపోయినా కూడా అది పెద్ద న్యూస్ అవుతుంది. కానీ మన పేదోళ్ళ బతుకులేము, కానీ మనుషులు చస్తుంటేనే పట్టించుకోవట్లేదు, మీడియానే పట్టించుకోవట్లేదు. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయడం కాదు, మా మీడియానే పట్టించుకోవట్లేదు. ఏమేస్తాంలే, పేదోళ్ళు పుట్టింది చచ్చింది ఎవరికి అవసరము అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. జంతువుల కంటే హీనంగా మారిపోయింది మా పిల్లల బతుకులు. అది నిజంగా దారుణం. ఇక్కడ చూసుకుంటే ముందుకు సాగని నాడు నేడును మొత్తం బొందబెట్టేసాడు. పోయి లోకేష్ గారు అదే స్కూల్లో నాడు నేడు క్లాస్ రూమ్లో ఫోటోలు దిగి వచ్చిండు, కానీ దాన్ని మొత్తం బొందబెట్టేసాడు. అది కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఓకే, వసతి దీవెన లేదు. ఇది నిజంగా దారుణం. ఇంకా ఏం జరిగినది 100 రోజుల్లో అంటే ఇక్కడ చూడండి, ప్రజారోగ్యానికి ఉరి అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉన్నది. నిజంగా ఎంత దారుణము అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఇది ఒకవేళ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైతే ఉందో మన చంద్రబాబు నాయుడు గారిది, ఆ ప్రభుత్వానికి పడే మరక అంత ఇంత కాదు. నెక్స్ట్ చూసుకుంటే చెదిరిన డాక్టర్ చదువుల కళ అని చెప్పేసి అంటున్నాను. అంటే ప్రైవేటీకరణ, డాక్టర్ చదువులు ఎట్లయితే ప్రైవేటీకరణ చేస్తే ఆరోగ్యశ్రీ నిర్వీర్యము, ఆరోగ్య ఆసరా లేదు, సిహెచ్సిల్లో స్పెషలిస్ట్ వైద్యుల నిర్వీర్యము, జీరో వేకెన్సీ పాలసీ మంగళము. మనం చూసినాం వైద్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ అనేది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. వైద్య రంగంలో అసలు వేకెన్సీ ఉండకూడదు, రాగానే ఇమ్మీడియట్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తే దానికి కూడా మంగళం. ఇంటింటికి వైద్య సేవలు నిలిపివేత, విలేజ్ క్లినిక్లకి గ్రహణము, ఆరోగ్య రంగంలో నిలిచిన నాడు నేడు. నెక్స్ట్ చూసుకుంటే ఎక్కడ చూసినా విష జ్వరాలు, వ్యాధులు. నెక్స్ట్ చూసుకుంటే నిజంగానే మనం చూసినాము ఎంత దారుణము అంటే 108, 104 వాటిని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం అనేది జరుగుతున్నది. దారుణం. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది ఈ 100 రోజుల్లో అంటే ఇది ఇంటింట సేవలకి సమాధి. మనం అందరం చూసినాము, ఇంటింట సేవలు సమాధి చేసేసారు. గ్రామ స్వరాజ్యము చాలా తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ, వీటన్నిటిని బొందబెట్టేసిండు. నెక్స్ట్ మనం చూసుకుంటే జన్మభూమి కమిటీ అరాచకం మొదలు. 5 సంవత్సరాల కింద బొందబెట్టేసిన జన్మభూమి కమిటీ వాళ్ళు చేసిన అరాచకాలు, వాటిని మళ్ళీ భూమి లోపల నుంచి చంద్రబాబు నాయుడు మళ్ళీ తీసి మళ్ళీ వాళ్ళకి పెద్దపీటేసిండు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన ఇండ్ల నిర్మాణాలు, అమరావతిలో పేద ఇండ్ల పట్టాల రద్దు. ఇది ప్రస్తుతం జరుగుతున్నది 100 రోజుల్లో. ఇంకేం జరిగింది 100 రోజుల్లో ఈడ చూస్తే మనము బాబు వచ్చాడు అందరినీ ముంచాడు. ఇది నిజంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వాళ్ళు కొటేషన్ పెట్టారు. ఈ కొటేషన్ కూడా బాగానే ఉంది. బాబు వచ్చాడు అందరినీ ముంచాడంట, పర్లేదు బాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే విజయవాడలో చంద్రబాబు తప్పితంతో వరదలు. దీని మీద నేను చాలా వీడియోలు చేసిన. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పితాలేంటి. ఇక్కడ చూసుకుంటే బుడమేరు వరదల్లో 20 రోజులుగా ముంపులోనే విజయవాడ. ఇది ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్పేసి నేను దీని మీద
ఖచ్చితంగా వీడియోలు చేసిన, నన్ను బెదిరించే ప్రయత్నాలు జరిగినాయి. ఆల్రెడీ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ చూసుకుంటే కృష్ణానదిలో వరద నియంత్రణలో వైఫల్యము, ఏలేరు వరద నియంత్రణలో వైఫల్యము, గోదావరి వరదలో వైఫల్యము, ఎసెన్షియా ప్రమాదంపై నిర్లక్ష్యము. మనకి ఏదైతే ఎసెన్షియా కంపెనీ ప్రమాదం జరిగిందో అందులో కూడా నిర్లక్ష్యము. సరే, ఇంకేం జరిగింది ఈ 100 రోజుల్లో అంటే ఇక్కడ చూడండి, ఇది మనకు కొన్ని ఫోటోలు ఉన్నాయి. నిజంగా దారుణం. ఈ ఫోటోలను కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో ఇక్కడ జూమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఫోటోలు చూడండి, ఇవి అనాథ శవాలు కాదండి. ఇక్కడ చూస్తే ఇది మనిషి అండి. మనిషి నీళ్ళలో పడి ఉన్నాడండి. మనిషి నీళ్ళలో పడి ఉన్నాడు. ఇక్కడ చూడండి, మరి బతుకున్నాడో లేదా శవమో తెలియదు. దేవుడు నన్ను క్షమించాలా, లేదు చనిపోయాడు అనుకుంటా. తల్లి ఏడుస్తున్నది. ఇక్కడ చూడండి, దారుణంగా మూట కట్టి పక్కన పడేసారు. ఇక్కడ చూడండి, ఎంత దారుణం అంటే ఇది చూడండి. చిన్న పిల్లాడు, అది రోజులేండి. ఇక్కడ చూడండి పక్కన, ఇది మార్చరీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో ఉంచిన వరద బాధితుల మృతదేహాలంట. నిజంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఇట్లా మూటలు కట్టేశారు. అట్లా పరిస్థితి. సరే, ఇక ఇది చిన్నారులు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళ డేటా. సరే, ఇంకేం జరిగింది 100 రోజుల్లో ఇంకేం చేశారు అంటే ఇది సూపర్గా మోసం అని చెప్పేసి. ఇది మోసం చేయడంలో అయితే మనందరికీ తెలుసు. వెన్నుపోటు అనగానే ఈరోజు మీరు వెన్నుపోటు అని గూగుల్లో కొట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వస్తుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఇక్కడ చూసుకుంటే ఏందా మోసం అంటే, ఈ ఏడాది అమ్మకు వందనం నో, ఆల్రెడీ అసెంబ్లీలోనే చెప్పిండు. నెక్స్ట్, ఒక బిడ్డ ఉంటేనే అమ్మకు వందనం అంట, అది కూడా ఎప్పుడో తెలియదు. సూపర్ 6కు అతిగతి లేదు. నేను ఆల్రెడీ సూపర్ 6 రోజు ముచ్చుకుంటుంటా, ఎందుకంటే మిమ్మల్ని గుర్తు చేద్దామని చెప్పేసి. ఉచిత బస్సు పైన మీమాంస అంటే ఏంటో, అంటే ఉచిత బస్సులు కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేకపోయారు. ఇక్కడ చూసుకుంటే ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, దాని మీద కూడా మౌనం. ఇక్కడ చూసుకుంటే ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, లేకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు లేవు, ₹1 నిరుద్యోగ భృతి లేదు. అట్లాంటప్పుడు నిరుద్యోగులు ఎందుకు అడుగుతలేరో నాకు అది అర్థం కావట్లేదు. డిఎస్సి వాయిదా, మద్యంతో దోపిడీకి రాచమార్గము, 99 రూపాయలకే మద్యం. ఇక్కడ ఇంకో విషయం అండి, దారుణం ఎట్లా ఉందంటే, దీని మీద నేను స్పెషల్గా వీడియో చేద్దాం అనుకున్నా. సరే, అందులో చెప్తా. 99 రూపాయలు ఏదైతే మనకి వంట నూనె ఉండేనో దాన్ని 120 రూపాయలు చేసిండు. 120 రూపాయలు ఉన్న మందుని 99 రూపాయలు చేసిండు. ఇక్కడ తక్కువ చేసిండు అని చెప్పేసి మీరు ఆనందపడితే ఇక్కడ సంపాదిస్తున్నాడు. అర్థమైందా మీకు? అంటే జేబులు దిగే మీయే. వంట నూనె దగ్గర పెంచి ఆ డబ్బులు మద్యానికి పెడుతున్నాడు. అంతే. మీరు వంట నూనె తినవలసిందే, మద్యం తాగుతా అంటే మీరు అక్కడి నుంచి డబ్బులు అల్టిమేట్గా మీ జేబు ఖాళీ అవుతుంది. ఆ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్, ఇంకేమైంది అంటే, ఇంకేం చేసిండు ఇక్కడ చూసుకుంటే, ఇచ్చేది లేదు పీకేయడమే అని చెప్పేసి ఇక్కడ ఉంది. 100 రోజుల్లో ఇచ్చేది ఏం లేదు, పీకేయడం మాత్రం చేసిండు. ఏం చేసిండు ఇక్కడ చూసుకుంటే, ఇప్పటి వరకు పీకేసిన పథకాలు. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి, కొంచెం జాగ్రత్తగా మీరు చూడండి. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఉచిత పంట బీమా, వాహన మిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, రైతులకి 0 వడ్డీ, మహిళలకి 0 వడ్డీ. ఇవన్నీ పీకి పడేసాడు దెబ్బకి. ఎవ్వడు కూడా ప్రశ్నించే సమస్య లేదు. మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ జీవ కూడా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కూడా జీవ కూడా పెట్టినాడు, చాలా మంచి పని చేసినాడు. నెక్స్ట్ ఏం చేసిండు 100 రోజుల్లో అంటే, ఇచ్చేది లేదు పీకేది లేదు. ఇంకేంటంటే, ఇమాం మౌజంకు గౌరవ వేతనం బకాయాలు. ముస్లింలకి ఇమాంలు మౌజంలకి గౌరవ వేతనం ఇస్తారు, అది కూడా బకాయాలు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగింపు. మద్యం దుకాణాల్లో సిబ్బంది తొలగింపు. గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ లేదు. అవినీతికి గేట్లు తెరుస్తూ రివర్స్ టెండరింగ్ రద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. రివర్స్ టెండరింగ్ రద్దు చేసిండు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సై అంటున్నాడు ఇక్కడ మన చంద్రబాబాయ్. ఇంకేం చేసిండు 100 రోజుల్లో అంటే, ఉచితం పేరుతో ఇసుక దోపిడీ. ఇసుక ఉచితం అని నేను ఒక బ్యానర్ నాకు బాగా గుర్తుంది. ఇసుక ఫ్రీ అని చెప్పేసి కింద ఏదో 1500 రూపాయలని రాసినాడు. 1500 ఇస్తే ఇసుక ఫ్రీ అట్టరా బాబు? దాని నాకు అర్థం కాలే. ఆ బ్యానర్ ప్రపంచంలో ఇంతవరకు చూడలే నేను. అది నిజంగా దారుణం. ఇక్కడ చూసుకుంటే ఫ్రీ అంటూనే ఛార్జీల బాధుడు. ఇదే నేను ఇందాక చెప్పింది. 60 లక్షల టన్నులు దోచుకున్న టీడీపీ నేతలు. ఇక్కడ చూసుకుంటే ఎర్రమట్టి దిబ్బలను వదలకుండా అక్రమ రవాణా. ఆడ ఉన్న స్థానికులు ఓడమ్మ జీవితం వారం రోజుల కింద ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఉండే కదా, ఆడిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు మాయమైపోయినాయి. దిబ్బలే అట్ట మాయం చేసారు, నాకు అర్థం కాలేదని చెప్పేసి కొట్టుకున్నారు. ఈ ఇసుక మీదనే కదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, పాపం ఆయన టీడీపీ నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన నిజంగా
ఆయనే వార్నింగ్ ఇచ్చిండు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు ఆపేయండి అని చెప్పేసి. ఆయన పార్టీ వాళ్ళకి ఆయనే వార్నింగ్ ఇచ్చిండు, మగోడు ఇస్తాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకేం చేసిర్రు 100 రోజుల్లో అంటే అగో సీఎంఓ ఏంటి అట్టర్ ఫ్లాపు, సీఎంఓ అట్టర్ ఫ్లాప్, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. సీఎంఓ అట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి విజయవాడలో మొత్తం ఫ్లడ్డు అవి, నేను ఇదంతా చదవను కానీ ఇక్కడ చూసుకుంటే విజయవాడ ఫ్లడ్డు ఇదంతా చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకేం చేశారు 100 రోజుల్లో అంటే ఇక్కడ చూసుకుంటే పోలవరంలో దోపిడీకి రాచమార్గము, ఇది ఇంకొక టాపిక్, పెద్ద టాపిక్. ఏంటి ఆ టాపిక్ అంటే కొత్త డయాఫామ్ వాల్ పేరుతో నివేదికలకి డ్రామా, విధ్వంసానికి బాబే కారణమన్న జాతీయ నిపుణుల కమిటీ. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద కొట్టుకొచ్చిన బోట్లను తీయడంలో నిర్లక్ష్యము, రాయలసీమ ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడంలో వైఫల్యము, ఇది నిజంగా దారుణము. అదే కాకుండా డైవర్జన్ పాలిటిక్స్, ఇది నేను గడిచిన 2 రోజుల నుంచి చెప్తున్నాను. తిరుపతి లడ్డు అంటాడు, ఒకసారి బోట్లు అంటాడు, ఇంకోసారి అదేదో ఫైళ్ళు తగలబెట్టిండు అంటాడు, ఇంకోసారి కదాంబరి జత్వాని అంటాడు, అన్నీ తీసుకొచ్చి డైవర్జన్ పాలిటిక్స్. ఇక్కడ చూసుకుంటే బాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పిందంట. ఇక్కడ చూసుకుంటే ధవళేశ్వరంలో ఫైల్స్ దహనం పేరిట డైవర్జను. నేను చెప్పిన కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆడాడు ఢిల్లీకి పోయి ఇక్కడ మొత్తం హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద అని చెప్పేసి ఢిల్లీలో ఆయన ధర్నా చేస్తే ఆ ధర్నాని డైవర్ట్ చేయడానికి డీజీపీ గారికి హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించి ఫైళ్ళు అన్నారు. మన మీడియా వాళ్ళు తక్కువ, పచ్చ మీడియా ఇంకా తక్కువనా, వాళ్ళు ఆ ధర్నాని పక్కన పెట్టేసి ఇక్కడ ఫైళ్ళు అని చెప్పేసి కవరేజ్ చేశారు డీజీపీ హెలికాప్టర్కి. ఇలా నెక్స్ట్ చూసుకుంటే ఇంకేం చేసిండు 100 రోజుల్లో అంటే వరదలపై డైవర్జను. ఇక వరదల మీద నేను చాలా వీడియోలు చేసిన. ఏంటి అంటే జగన్ వల్లే బుడమేరు పొంగిందని, ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేశాడని, 60 మంది చనిపోతే రైలు ప్రమాదం నుంచి బాబు తృతిలో బయటపడ్డారని డైవర్జను. మనం చూసినాము ట్రైన్ పట్టాల మీద నిలబడ్డాడు, ఎప్పుడు వస్తుంది రైలు ఎప్పుడు వస్తుంది చూసాడు, రైలు రాగానే పక్కకు చెప్పుకున్నాడు. పక్కగా ఆయన జరిగి అట్లా ట్రైన్ పోలే దన్ మెసేజ్లు ఏంటంటే చంద్రబాబుకు తుదిలో తప్పిన ప్రాణహాని అని చెప్పేసి వేసారు. ఓడమ్మ జీవితం ఆడికి పోవడెందుకు, నిలబడేందుకు, ఆ వీడియో తీసుడేందుకు అంటే డైవర్జను. నెక్స్ట్ చూసుకుంటే వెనుకొండ హత్యపై ఢిల్లీలో నిరసనల సమయంలో మదనపల్లిలో ఫైల్స్ దహనం పేరిట డైవర్జన్. ఇదే మదనపల్లిని ఇందాకన్నది డీజీపీ గారిని హెలికాప్టర్ ఇచ్చి మరీ పంపించారు. అదే కాకుండా గుండ్ల వల్లేరు ఘటన సమయంలో కదాంబరి జత్వాని కేసు పేరిట డైవర్జను. నిజంగా ఇది దారుణాతి దారుణం. ఎంత దారుణం అంటే నెక్స్ట్ ఇంకేం చేసిండు 100 రోజుల్లో అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇది 24 స్లైడ్లు మొత్తం. ఈ 24 స్లైడ్లలో చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడి దాకా తోసేసిండు అన్న విషయాలు చాలా డీటెయిల్గా రాయడం జరిగింది. చాలా మంచి స్లైడ్స్ ఇవి. కాకపోతే కొన్ని అక్షరాలు కొన్ని పదాలు కొంచెం హార్ష్గా ఉండొచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అక్షరం ఈ పదం ఉంది ఏంటి అంటే సాడిస్ట్ పాలన అని చెప్పేసి కొంతమంది అడగొచ్చు, ముఖ్యమంత్రిని పట్టుకుని ఇంత మాట అంటున్నాము అంటే. సైకో జగన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రే, ఆయనని ఏకంగా మన గౌరవనీయులు పూజ్యులైనటువంటి లోకేష్ గారు సైకో జగన్ అన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని వీళ్ళంటే పర్లేదు, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని సాడిస్ట్ పాలన అంటే, చంద్రబాబు నాయుడు కాదు ఆయన పాలన సాడిస్ట్ పాలన అంటే తప్పేముంది? అందులో ఏమన్నా పోయేదేమన్నా ఉందా? ఏం లేదు కదా. తప్పకుండా ఈ వీడియోని మీరు వైరల్ చేయాలి. ఎందుకంటే ప్రజల దాకా నిజాలు అన్నవి తెలవాలి కాబట్టి ఈ వీడియో మ్యాక్సిమం అందరి దాకా చేరాలి. ముందుగా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.